ఏసీబీ విచారణకు కేటీఆర్ చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరిషా ఫార్ములా ఈ కేసులో ఏసీబీ ఎదుట రెండోసారి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ని జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ అంతా కొనసాగుతుంది. ఈ విచారణ అంతా తర్వాత ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం గమనిస్తే గతంలో ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా డిసెంబర్ 19న గత ఏడాది డిసెంబర్ 19న ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కూడా వరుసగా ఒక్కొక్కరిని కూడా విచారిస్తూ ఈ కేసులో వచ్చారు. అప్పుడు ఈ కేసులో ఏవన్గా ఉన్నటువంటి కేటీఆర్, తర్వాత అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈ కేసులో చేర్చడం, ఆ తర్వాత వరుసగా విచారణకి అరవింద్ కుమార్, తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని, తర్వాత చివరిగా కేటీఆర్ని విచారించారు. అయితే వీళ్ళిద్దరూ చెప్పినటువంటి ఆధారాలు అంటే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని జనవరి 9వ తేదీన మొదటిసారి ఏసీబీ అధికారులు విచారించారు. అనంతరం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మరోవైపు అప్పుడు ఒప్పందం కుదిరిన సమయంలో అప్పుడు ప్రమోటర్గా వ్యవహరించినటువంటి గ్రీన్ కోకి అనుబంధంగా ఉన్నటువంటి ఏస్ నెక్సిజన్ సంస్థ ఏదైతే ఉందో అక్కడ ఆ సంస్థకు సంబంధించినటువంటి మధ్యలోనే అర్ధాంతరంగా తప్పుకోవడం, మొదటి సీజన్ అయిపోగానే తమకు నష్టాలు వచ్చినట్టు తప్పుకోమని చెప్పడంతో దీంట్లో ఏమన్నా మతలబు ఉందని తెలుసుకునేందుకు ముందుగా ఏసీబీ అధికారులు ఈ విచారణ వీళ్ళ దర్యాప్తు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఏస్ నెక్స్ట్ సంస్థలో సోదాలు చేశారు. అనంతరం గ్రీన్ కో సంస్థ ఏపీలో ఉన్నటువంటి కాకినాడలో కూడా సోదాలు చేయడం జరిగింది. దీంతో పాటు ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి యూకేలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా ఒక మెయిల్ పంపించారు. తాము విచారణ చేస్తున్నాం ఈ కేసులో, మీ నుంచి కొన్ని విషయాలు కావాలని చెప్పేసి వాళ్ళకి మెయిల్ పెట్టారు. అనంతరం ఆ విచారణలో భాగంగా పలు విషయాలను అప్పుడు సీఈఓతో పాటుగా ప్రతినిధులు కూడా విచారించారు. ఈ విచారణలోనే చాలా కీలకమైనటువంటి విషయాలను ఏసీబీ అధికారులు తెలుసుకోగలిగారు. ఈ కేసులో ఒప్పందాలు అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా జరగలేదు, కొంత ఇందులో తేడా ఉంది అనేది కొంత గుర్తించడం జరిగింది ఏసీబీ అధికారులు. ఈ దర్యాప్తులో భాగంగా పలు ఈ సేకరించినటువంటి ఏస్ నెక్స్ట్ జన్ మధ్యలో ఆగిపోవడం, దీనికి వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఆర్బీఐ రెగ్యులేటర్ అథారిటీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కోట్ల రూపాయల నగదు విదేశీ సంస్థకి వీళ్ళు పంపించడం, అప్పుడు ప్రమోటర్గా వెతికేటువంటి అవకాశం లేకపోలేదని కేటీఆర్ ఒకవైపు చెప్తున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రతిష్టకి దెబ్బతినకుండా మేము ప్రయత్నం చేశాము, అప్పుడు ఎలక్షన్ హడావుల్లో ఉండడం వల్ల ప్రమోటర్ని తర్వాత చూస్తాము, అప్పటి వరకు హెచ్ఎండిఏనే దీనికి ప్రమోటర్గా వ్యవహరించేలా ఆదేశాలు ఇచ్చారు. దాని ద్వారా అరవింద్ కుమార్కి ఆదేశాలు ఇవ్వడం, అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ వ్యవహారాలని చూస్తున్నారు కాబట్టి ఆ ఖాతా నుంచి డబ్బులు పంపించారు. వీళ్ళ ఆదేశాల మేరకు డబ్బులు పంపించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై పంపించినటువంటి 45.71 కోట్ల రూపాయల నగదుతో పాటు అదనంగా ట్యాక్స్తో కలిపి సుమారు 55 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని రద్దు చేయడం, సో ఇవన్నీ పరిణామాల తర్వాత ఇందులో జరిగినటువంటి ఆంతర్యాన్ని అర్ధాంతరంగా ఆగిపోవడం, తర్వాత దీని వెనక ఒప్పందం జరిగినటువంటి సమయంలో కొన్ని అవతావకలు ఉన్నాయని ఏసీబీ ఆరోపిస్తుంది. కాబట్టి ఇందులోనే ఇప్పటివరకు దానకిషోర్ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విచారించారు. దాంతోపాటు ఏస్ నెక్స్ట్ జన్ సంబంధించినటువంటి సోదాలు చేశారు. సోదాల్లో పలు ఈ ఒప్పంద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సో వీటన్నింటినీ క్రోడీకరించి కేటీఆర్ని మరొకసారి విచారించాలని రీసెంట్గా ఆయనకి నోటీసులు ఇవ్వడం, ఈ రోజున విచారణకు పిలిచారు. సో ఈ మొత్తం క్లియర్గా ఆయన ముందు ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఆయన ముందు ఉంచి విచారించాలని ఏసీబీ భావిస్తుంది. ప్రస్తుతం అయితే జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ అంతా కొనసాగుతుంది. సో విచారణ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ విచారణలో కనుక ఏసీబీ అధికారులు సంతృప్తి చెందితే ఎటువంటి ఏసీబీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిని కనుక నిజమని తేలితే ఒకవేళ కనుక దీన్ని తదుపరి చర్యలు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమాచారం మేరకు విచారణ తర్వాతనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈవినింగ్ తర్వాత ఎప్పుడంటే గతంలో జనవరి 9న ఆయన మొదటిసారి విచారించినప్పుడు సుమారు 6 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. అనంతరం ఈరోజు విచారణ కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. విచారణ తర్వాత మనకు ఈ కేసు మీద ఏసీబీ అధికారులు ఎటువైపు అంటే ఏ వేలో వెళ్తున్నారు అనేది మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అప్పట్లో ఈ ఫార్ములా అప్పుడు దేశంలోనే ఇక్కడ నిర్వహించడం, ట్యాంక్ బండ ఒడ్డున అంటే ఇక్కడ హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్వహించడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అనేది అప్పుడులో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినట్టు మాట. తర్వాత కేటీఆర్ కూడా పలు ప్రెస్ మీట్లు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. సో వీటి వెనక ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి తర్వాత గ్రీన్ కో సంస్థ మొదటి సీజన్ తర్వాత తప్పుకోవడం,
తర్వాత ప్రమోటర్గా వ్యవహరించినటువంటి ఇవన్నీ వ్యవహారాలు కనుక కొంత ఆంతర్యాన్ని గుర్తించేందుకు ఏసీబీ ప్రయత్నం చేస్తోంది. ఇందులో ఎవరికైనా లబ్ధి చేకూరితే కనుక వాళ్ళని కూడా విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఈ కేసులో 3 నిందితులుగా చేర్చడం, ఆ తర్వాత ఏస్ నెక్జన్ సంస్థను కూడా ఇందులో బాధ్యతలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఏ1గా కేటీఆర్ ఉన్నారు, ఏ2గా అరవింద్ కుమార్ ఉన్నారు, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో ఈవినింగ్ వరకు ఈ విచారణ సుదీర్ఘంగా 6 గంటల పైగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని ఏసీబీ అధికారుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. సాయంత్రం తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.